బ్రేకింగ్ చూస్తున్నాం. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు దగ్గర నుండి చూసేందుకు మంత్రుల బృందం ఇవాళ అక్కడికి వెళుతోంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపట్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వారు ఏరియల్ సర్వే చేయనున్నారు. తర్వాత మేడిగడ్డ డ్యాం 19, 20, 21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో పరిశీలించనున్నారు. అలాగే దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇందుకు నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు పూర్తి సంబంధించి స్వయం అలాగే దాన్ని కట్టడం ద్వారా జరిగిన లాభ నష్టాలపై వివరణ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్తు, మేడిగడ్డ అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ సమావేశంలో పాల్గొనే విధంగా సమాచారం అందించాలని ఈఎన్సీని మంత్రులు ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు దగ్గరుండి చూసేందుకు మంత్రుల బృందం ఇవాళ అక్కడికి వెళుతోంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపట్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వారు ఏరియల్ సర్వే చేయనున్నారు. తర్వాత మేడిగడ్డ డ్యాం 19, 20, 21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో పరిశీలించనున్నారు. అలాగే దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇందుకు నీటి పారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, ప్రాజెక్టు వ్యయం, దాన్ని కట్టడం ద్వారా జరిగిన లాభ నష్టాలపై వివరణ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్తు, మేడిగడ్డ అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి సమస్య పరిష్కారాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో పాటు సంబంధం ఉన్న అందరూ సమావేశంలో పాల్గొనే విధంగా సమాచారం అందించాలని ఈఎన్సీని మంత్రులు ఇప్పటికే ఆదేశించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి రాజు. రాజు, చెప్పండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు దగ్గరుండి చూసేందుకు మంత్రుల బృందం ఇవాళ అక్కడికి వెళుతోంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపట్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వారు ఏరియల్ సర్వే చేయనున్నారు. తర్వాత మేడిగడ్డ డ్యాం 19, 20, 21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో పరిశీలించున్నారు. అలాగే దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, మరికొద్ది సేపట్లో మంత్రుల బృందం, తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం మేడిగడ్డకు చేరుకోనుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు మంత్రుల బృందం చేరుకోనుంది. ముఖ్యంగా గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శిస్తూ వస్తుందో, అదేవిధంగా ఎన్నికల ముందు కూడా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి పిల్లర్లు ఏవైతే కుంగిపోయాయో దానిపై కూడా రాజకీయంగా యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది, ఖచ్చితంగా ఇందులో లోటుపాట్లు, అవినీతి జరిగింది, ఖచ్చితంగా దాన్ని ప్రజల ముందు పెడతాము అని చెప్పి మాట ఇచ్చారో, ఖచ్చితంగా మాట ప్రకారమే ఈ రోజు మంత్రుల బృందము మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నుంచి 10:30 ప్రత్యేక హెలికాప్టర్ లో మేడిగడ్డకు బయలుదేరి వెళ్ళనున్నారు. అక్కడ మేడిగడ్డ బరాజ్ పిల్లర్లను కూడా పరిశీలించనున్నారు. ఇక్కడ ఈ మంత్రులు చూసుకున్నట్టయితే ఒకసారి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వీళ్ళ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళతో పాటు ఎమ్మెల్యే వివేక్, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో 10:30 హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళున్నారు. అక్కడికి 11:30 వీళ్ళందరూ అక్కడ రీచ్ గానున్నారు. ముందు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అంటే ఆ హెలికాప్టర్ ద్వారా అక్కడ అసలు ఏ విధంగా అసలు కుంగింది, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అనే
ఆ విషయాలను కూడా వాళ్ళందరూ కూడా ఆ ఏరియల్ సర్వే ద్వారా మొత్తం తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏరియల్ సర్వే తర్వాత అక్కడికి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడ ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం కూడా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. అక్కడి నుంచెల్లే కూడా మంత్రులందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. అటు ప్రాజెక్టు ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది, అదేవిధంగా ఆ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, దీన్ని మళ్ళీ దీన్ని అంటే రికన్స్ట్రక్ట్ చేయాలా లేదంటే దీన్ని రిపేర్ తో సాధ్యమవుతా అనే విషయాలన్నింటినీ కూడా అక్కడ ఆ వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి మంత్రుల బృందం వెళ్తా ఉంది. దీంతో పాటు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మీడియాకు 2 బస్సులు కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా నిన్న సాయంత్రం మీడియాను కూడా మేడిగడ్డకు తీసుకుపోవడం జరిగింది. అక్కడ మీడియా సమక్షంలో ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గతంలో అంటే ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంది తెలంగాణకు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం అని చెప్పి ఏదైతే చెప్పుకుందో అది కనీసం ఒక 3 సంవత్సరాలు కూడా మనుగడలో లేకుండా సో ఇట్లా కుంగిపోవడం, ముఖ్యంగా 19, 20, 21 3 ఏవైతే పిల్లర్లు ఉన్నాయో ఈ 3 డ్యామ్ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఇవి కిందికి కుంగిపోయాయి. ఎందుకు కుంగిపోయాయి, వీటి యొక్క ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా దగ్గర నుండి వీళ్ళు దీన్ని పరిశీలించే అవకాశం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో ఇప్పటికే రాకపోకలు కూడా అధికారులు నిలిపివేశారు. ఎందుకంటే ఆ డ్యామేజ్ ప్రమాదంలో పడింది అని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పటికే రాకపోకలను కూడా ఆపివేయించడం జరిగింది. ఇక్కడ ఈ రోజు జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే దానిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ముఖ్యంగా ఇంజనీరింగ్ వైఫల్యం పై ఒక విమర్శలు అయితే గతంలో నుంచి కూడా ప్రస్తుతానికైతే వస్తా ఉన్నాయి. ఇంజనీరింగ్ లోపం వల్లే వచ్చాయి, ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్ కాకుండా అప్పటి సీఎం కేసీఆర్ ఆయన ప్రత్యేకంగా దీనికి మార్పులు చేర్పులు చేశారు, ఖచ్చితంగా ఆయనే బాధ్యుడు అని చెప్పే విధంగా కూడా వీళ్ళు మరొకసారి దీని వాస్తవ పరిస్థితులను కూడా ప్రజలకు అంటే చెప్పే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అయితే కేంద్రం జలవనరుల సంస్థ అనుమతి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారనే వాదన కూడా మరోవైపు కొనసాగుతా ఉంది. ముఖ్యంగా అప్పట్లో మనం చూసుకున్నట్టయితే ప్రణాళిక చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రస్తుతం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. అయితే మహారాష్ట్ర ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని మార్పుల చేర్పులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకుని డిజైన్ మొత్తం మార్చడం జరిగింది. ఈ డిజైన్ మార్పు అదేవిధంగా ఆదరాబాదరగా పనులు చేయడం వల్లే సో ఇట్లాంటి లోటుపాట్లు జరిగాయి. ఖచ్చితంగా 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వస్తా ఉంది. సో టెక్నికల్ గాను చాలా ఇక్కడ లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నింటినీ కూడా ఈ రోజు ప్రజల ముందు ఉంచుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తా ఉందో ఈ రోజు మంత్రుల బృందం పర్యటన మరికొద్ది సేపట్లో అక్కడ మొదలు కానుంది. మంత్రుల బృందం పర్యటన ప్రజలకు వాస్తవ విషయాలను మరికొద్ది సేపట్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే మొత్తం ఏర్పాట్లను కూడా సిద్ధం చేసింది. రాజశేఖర్, ఒకటి అంటే గత ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఆయుధంగా మారిన దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కుంగిపోయింది, మేడిగడ్డ కుంగిపోయింది, సో ప్రభుత్వం కూడా కుంగిపోతున్నట్టు కొన్ని సెటారికల్గా కూడా గతంలో మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అధికారుల బృందం పరిశీలించారు, అంటే మంత్రుల బృందం కానీ అధికారులు కానీ పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి మనకు అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఎలాంటి దీనికి సంబంధించి మొదటి నుంచి తీసుకొని లోపాలు చూపించే అవకాశం కనిపిస్తుందా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, లేకపోతే దాని సామర్థ్యాలు అది ఎంత మేర విస్తరించారు, దానికి ఎంత ఖర్చు అయింది, ఈ విధి విధానాలన్నీ కూడా చెప్పే అవకాశం కనిపిస్తుందా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో? ముఖ్యంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అక్కడ ప్రస్తుత టెక్నికల్ అంశాలనే అధికారులు అవన్నిటిని కూడా ప్రజెంటేషన్ సిద్ధం చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే సో అక్కడ ఆ కింద భూమి ఏ విధంగా ఉంది, ఇసుకలో కట్టారా, ఎంత లోతుకు తీయాల్సి ఉంటే వీళ్ళు ఎంత లోపు మాత్రమే సో అవన్నీ కూడా అక్కడ బేస్మెంట్ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మొదలుకొని సో వీళ్ళు టెక్నికల్ అంశాలు అయితే మొత్తానికి వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా దాని యొక్క క్వాలిటీ, అదేవిధంగా అంటే ఎందుకు ఇట్లా నాసీ రకంగా కట్టారో, అదేవిధంగా ఏ కారణాల వల్ల ఇలా జరిగింది అనేది కూడా ప్రజలకు వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది, గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో 50-60 సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు. 3 సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టు ఎందుకు ఇట్లా అయింది, ఖచ్చితంగా నిర్మాణ లోపము, నిర్మాణ సంస్థ యొక్క లోపము, దానికి ప్రభుత్వం కూడా వంతపాడింది అనేది సో వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. మొత్తానికి ఈ రోజు ఏదైతే టెక్నికల్ అంశాలు ఉన్నాయో ఆ టెక్నికల్ అంశాలు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ ఒక డిజైన్, అదేవిధంగా
ఆ ప్రాజెక్ట్ కట్టినప్పటి మెటీరియల్ యొక్క క్వాలిటీని ప్రత్యేకంగా వీళ్ళు ఇందులో హైలైట్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీనికి ఎన్ని రోజుల్లో కట్టాల్సి ఉంటే వీళ్ళు ఎన్ని రోజుల్లో కట్టారు, ఎంత ఆదరాబాదరగా కట్టారు అనే విషయాన్ని కూడా సో వీళ్ళు బహిర్గతం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ, సో అదేవిధంగా ఎత్తిపోతలకు ఉండవలసినటువంటి ఏదైతే అంటే నాణ్యత, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇంజనీరింగ్ అధికారులతో రూపొందించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రభుత్వ అధికారులే ఖచ్చితంగా ఇవి రూపొందించారు. గతంలో కేంద్ర జలవనరుల శాఖ ఏదైతే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా సో ఒక ఎన్నికల ముందు డ్యామ్ అక్కడ పరిసరాలను పరిశీలించి వాళ్ళు కూడా ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది నిర్మాణ లోపమే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ రోజు ఖచ్చితంగా దీని అంతటిని పరిశీలించి అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ పవర్ పాయింట్ అంశాలను అందులో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా ప్రజలందరికీ వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా మంత్రులందరూ కూడా అంటే గతంలో నుంచి కూడా ప్రభుత్వం పెద్దలు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, మంత్రులు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా అవినీతి జరిగింది. ఆ అవినీతి ఎక్కడెక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, అంటే ఆ అవినీతి ఎక్కడ ఆస్కారం ఉంది, ఎంత క్వాలిటీ తోటి కట్టారు ఇది అనే దానిపై కూడా సో వాళ్ళందరూ దీన్ని టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాజశేఖర్. ఎస్ రాజు, ఇంకొకటి ప్రధానంగా దీనికి ఎవరైతే నిర్మాణానికి సంబంధించినటువంటి అధికారులు కానీ కాంట్రాక్టులు కానీ అందరినీ కూడా హాజరు కమ్మని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు కూడా పాల్గొనవు, ఎందుకంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం ప్లానింగ్ మొత్తం నేనే చేశానని చెప్పినటువంటి పరిస్థితి గతంలో మాజీ సీఎంకు ఉన్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరైనా పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే అధికారులు కానీ కాంట్రాక్టులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఏమైనా దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? కాంట్రాక్టర్ సంబంధించి మనకైతే ఎట్లాంటి అప్డేట్స్ అయితే లేవు రాజశేఖర్. ఎందుకంటే వాళ్ళతో ఇదివరకే కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళందరితో కూడా ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు ఏదైతే ఇది మేడిగడ్డ పిల్లర్లు కుంగడంతో అప్పుడు ప్రభుత్వం కూడా ప్రకటించింది, నిర్మాణ సంస్థ కూడా ప్రకటించడం జరిగింది, ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది నిర్మాణ సంస్థనే దీనికి బాధ్యత వహించాలి. ఏదైతే 5 సంవత్సరాల వరకు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత మొత్తం ఏం లోటుపాట్లైనా కూడా ఏం సమస్యలు వచ్చినా కూడా నిర్మాణ సంస్థే బాధ్యత వహిస్తుంది అని చెప్పేసి ఏదైతే సో ఖచ్చితంగా బాధ్యత వాళ్ళపైన ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ నేతలు అదే కూడా ప్రచారం చేశారు. సో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు ₹1 కూడా నష్టం ఉండదు, ఖచ్చితంగా నిర్మాణ సంస్థే మళ్ళీ పునర్నిర్మిస్తుంది, అది కూడా చిన్నగానే డ్యామేజ్ అయిన ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు గతంలో అంటే ప్రభుత్వం ఏదైతే మారడం జరిగిందో, మారినాక నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో నిర్మాణ సంస్థ ఖచ్చితంగా మాకు సంబంధం లేదు అని చెప్పేసినట్టుగా నిన్న మొన్న మనం వార్తలు కూడా చూసాము. అయితే ఈ నేపథ్యంలోనూ ఈ రోజు జరిగే ఏదైతే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందో ఇది చాలా క్రూషియల్ గా మారే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అయితే ఖచ్చితంగా ఒక పెద్ద దెబ్బ అనే చెప్పవచ్చు. ఎన్నికల ముందు దీని ద్వారానే ఖచ్చితంగా ఇదొక కారణం వల్ల ఓటమికి అని చెప్పి కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీని యొక్క ఖచ్చితంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంజనీరింగ్ కూడా ప్రధానంగా అంటే దీనికి సంబంధించి ఇప్పటికే వారికి ఏమైనా ఆహ్వానాలు అంటే ఖచ్చితంగా ఈ బృందం ఏదైతే పరిశీలనకు సంబంధించి ముందే రావాలని చెప్పి వాళ్ళకి ఏమైనా పిలిచినటువంటి పరిస్థితులు, లేకపోతే మెమెంటో అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? నిర్మాణ సంస్థకు ఇప్పటికైతే ఆహ్వానం అయితే లేదు అక్కడికి. అయితే అంటే ఆల్రెడీ నిర్మాణ సంస్థకు సబ్ కాంట్రాక్టర్లకు నిర్మాణంతో సంబంధం ఉన్న వాళ్ళకైతే సమాచారము అందించాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలైతే అధికారులకు చెప్పడం జరిగింది. అయితే అధికారులు కూడా వాళ్ళకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఎంతమంది అధికారులు అక్కడ హాజరవుతారో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అంటే నిర్మాణ సంస్థలు కూడా ముఖం చాటేస్తున్నాయన్నట్టు వార్తలు కూడా వస్తా ఉన్న నేపథ్యంలో ఈ రోజు మరి వాళ్ళకైతే సమాచారం ఇచ్చారని చెప్పేసి కూడా మనకైతే అందుతున్న సమాచారం. ముఖ్యంగా నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చారని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఎంతమంది హాజరవుతారు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది రాజశేఖర్. చూడాలి ఈ రోజు మరి రివ్యూలో అంటే అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే జరుగుతా ఉందో ప్రజెంటేషన్ లో వాళ్ళు పాల్గొంటారా లేదా అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.